హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ వీడియోలో పల్సెస్ సిగ్నల్ లేదా ఏదైనా ఇతర ఈవెంట్ల వంటి ఎక్స్టర్నల్ అకరెన్సెస్లను ఖచ్చితంగా మైక్రో కంట్రోలరు లేదా ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్లలో టైమర్ మాడ్యూల్స్ ఎలా ఉపయోగించాలో మేము విశ్లేషిస్తాం. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. టైమర్ను ఈవెంట్గా ఉపయోగించడానికి ప్రోగ్రామ్ నమోదు చేయటం, కౌంటర్ టు కౌంటర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మరియు పోర్ట్ 2 ద్వారా రిజల్ట్ని తనిఖీ చేయండి మరియు అబ్జర్వేషన్స్ను రికార్డ్ చేయండి. టైమర్స్ మరియు కౌంటర్కు పరిచయం. 8051లో 2 టైమర్లు లేదా కౌంటర్లు ఉన్నాయి. టైమర్ లేదా కౌంటర్ 0, టైమర్ లేదా కౌంటర్ +1. టైమర్ను టైమ్ డిలే జనరేటర్గా ఉపయోగిస్తారు. క్లాక్ సోర్స్ అనేది 8051 యొక్క ఇంటర్నల్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ. 8051 టైమర్ల ఇన్పుట్గా 1/12 క్రిస్టల్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాయి. ప్రోగ్రామ్ను రాయడానికి ముందు మనం పోర్ట్ల సంఖ్య మరియు పోర్ట్ల పిన్లను చూస్తాము. 8051 మైక్రోకంట్రోలర్ 4 సమాంతర I/O పోర్ట్లను కలిగి ఉంది. P0, P1, P2 మరియు P3గా లేబుల్ చేయబడింది. ప్రతి పోర్ట్ 8 బిట్ వెడల్పు మరియు ఇది మొత్తం 32 ఇన్పుట్ లేదా అవుట్పుట్ పిన్స్. P0 పోర్ట్ 0 పిన్స్ 32 నుండి 39 వరకు ఉంటుంది. P1 పోర్ట్ 1 పిన్స్ 1 నుండి 8 వరకు. P2 లేదా పోర్ట్ 2 పిన్స్ 21 నుండి 28 వరకు. P3 లేదా పోర్ట్ 3 పిన్స్ 10 నుండి 17 వరకు. రిజిస్టర్లలో ఈవెంట్ల సంఖ్యను లెక్కించడానికి కౌంటర్ ఉపయోగించబడుతుంది. ఇది TX ఇన్పుట్ పిన్ X 0 లేదా 1 నుండి బాహ్య ఇన్పుట్ను కలిగి ఉంటుంది. T0 లేదా T1ని సూచించడానికి మేము TXని ఉపయోగిస్తాము. కౌంటర్ 0 కోసం T0 ఇన్పుట్ పిన్ P3.4 నుండి బాహ్య ఇన్పుట్. కౌంటర్ 1 కోసం T1 ఇన్పుట్ పిన్ P3.5 నుండి బాహ్య ఇన్పుట్. తర్వాత మనం కౌంట్ ఎక్స్టర్నల్ ఈవెంట్కు ఈవెంట్ కౌంటర్గా టైమర్ను ఉపయోగించడానికి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లను పరిశీలిస్తాము. దీనికోసం మీకు క్రింది టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ వంటివి అవసరం అవుతుంది. అంటే PC లేదా ల్యాప్టాప్ 1, మైక్రోకంట్రోలర్ కిట్ 1, USB కేబుల్ 1, FRC కేబుల్ 2, ఫ్లాష్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ మరియు కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్. ఎక్స్టర్నల్ ఈవెంట్లను లెక్కించడానికి టైమర్ని ఈవెంట్ కౌంటర్గా ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో 3 దశలు ఉంటాయి. స్టెప్ 1: కేల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి 8051 మైక్రోకంట్రోలర్ కోసం ప్రోగ్రామ్ను రాయండి. స్టెప్ 2: ఫ్లాష్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మైక్రోకంట్రోలర్ ICకి మార్చబడిన ఫైల్స్ను బర్న్ చేయండి. స్టెప్ 3: హార్డ్వేర్ భాగాలను కనెక్ట్ చేయడం ద్వారా సర్క్యూట్లను అసెంబుల్ చేయండి మరియు అవుట్పుట్లను అమలు చేయండి. ఇప్పుడు మనం కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రోగ్రామ్ను రన్ చేస్తాము. కంప్యూటర్ను ఆన్ చేసి కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ను తెరవండి. మీరు సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్పై క్లిక్ చేసి న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ ఎంచుకోండి. ప్రాజెక్ట్ ప్రకారం ఫైల్ పేరును సృష్టించండి. ఇక్కడ దీనిని టైమర్ యాజ్ కౌంటర్ అని పేరు పెట్టారు. కొనసాగించడానికి సేవ్ క్లిక్ చేయండి. మైక్రోకంట్రోలర్ని ఎంచుకోవడానికి ట్యాబ్ పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ మేము 8051 మైక్రోకంట్రోలర్ని ఉపయోగిస్తున్నాము కాబట్టి డేటాబేస్ నుండి AT89C51ని ఎంచుకోండి. కొనసాగించడానికి ఓకే క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ ఫోల్డర్కు startup.A51ని జోడించడానికి నోపై క్లిక్ చేయండి. స్క్రీన్ ఎడం వైపున ప్రాజెక్ట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. టార్గెట్ 1 పక్కన ప్లస్ క్లిక్ చేయండి. ఇప్పుడు సోర్స్ గ్రూప్ తెరవబడుతుంది. సోర్స్ గ్రూప్ 1పై రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ టు గ్రూప్ సోర్స్ గ్రూప్ 1ని ఎంచుకోండి. మేం ప్రోగ్రామ్ను అసెంబ్లీ భాషలో రాస్తున్నందున .sm ఫైల్ని ఎంచుకోండి. ఫైల్ పేరు పెట్టండి. ఇక్కడ దీని పేరు టైమర్ యాజ్ ఏ కౌంటర్ అని పేరు పెట్టారు. సోర్స్ గ్రూప్ 1కి జోడించుటపై క్లిక్ చేయండి. ఇప్పుడు సృష్టించిన .asm ఫైల్లో ప్రోగ్రామ్ నమోదు చేయడం ప్రారంభించండి. org 00H
ప్రోగ్రామ్ మెమరీని స్టార్ట్ చేయడానికి మూలాన్ని అడ్రస్ 00Hకి సెట్ చేయండి. మూవ్ TMOD, #60H. టైమర్ 1 మోడ్ను మోడ్ 1కి సెట్ చేయండి. 16-బిట్ ఆటో రీలోడ్. మూవ్ TH1, #00H. టైమర్ 1 హై బైట్ నుండి 00H వరకు ప్రారంభించండి. మూవ్ TL1, #00H. టైమర్ 1లో బైట్ నుండి 00H వరకు ప్రారంభించండి. సెట్ B P3.5 : పోర్ట్ 3 5వ పిన్ ఐసీ యొక్క 15వ పిన్ బిట్ను ఇన్పుట్ పోర్ట్గా సెట్ చేయండి మరియు ఇన్పుట్ క్లాక్ పల్స్గా పిన్ చేయండి. L1: సెట్ B TR1. L1 లేబుల్ని సృష్టించండి మరియు టైమర్ 1 బిట్ను సెట్ చేయండి. L2: మూవ్ A, TL1. టైమర్ 1 సెట్ చేసిన తర్వాత మరొక లేబుల్ L2ని సృష్టించండి. టైమర్ 1 తక్కువ బైట్ విలువను అక్యుములేటర్కు మూవ్ చేయండి. మూవ్ P2, A. అక్యుములేటర్ A విలువను పోర్ట్ P2కి మూవ్ చేయండి. ఇన్పుట్ పోర్ట్ ద్వారా బాహ్య పల్స్ ఉన్నప్పుడు విలువ LEDల రూపం పోర్ట్ 2 ద్వారా ప్రదర్శించబడుతుంది. JNB TF1, L2. టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ TF1 సెట్ చేయకపోతే L2 లేబుల్లోకి వెళ్ళండి. CLR TR1. అన్ని చర్యలను చేసిన తర్వాత టైమర్ 1 రన్ కంట్రోలర్ బిట్ను క్లియర్ చేయండి. టైమర్ 1ని ఆపండి. CLR TF1. CLR అంటే క్లియరింగ్ టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ TF1. SJMP L1. SJMP అంటే L1 లేబుల్కి షార్ట్ జంప్ ప్రోగ్రామ్ ప్రారంభించడానికి వెనుకకు లూప్ చేయండి. END. ప్రోగ్రామ్ని ఎండ్ చేయడానికి END అని టైప్ చేయండి. ఇప్పుడు లక్ష్యానికి నావిగేట్ చేసి కుడి క్లిక్ చేసి టార్గెట్ 1 కోసం ఎంపికలు ఎంచుకోండి. ఫ్రీక్వెన్సీని 11.052 MHzకి మార్చండి. బాక్స్ ఆఫ్ ద యూజ్ ఆన్ చిప్ రోమ్ని ఎంచుకోండి. ఇప్పుడు మెన్యూకి వెళ్ళి అవుట్పుట్ని ఎంచుకోండి. ఎగ్జిక్యూటబుల్ పేరులో హెక్స్ ఫైల్ పేరును నమోదు చేయండి. ఇక్కడ ఇది కౌంటర్గా టైమర్. క్రియేట్ హెక్స్ ఫైల్ బాక్స్ను ఎంచుకుని కొనసాగించడానికి ఓకే క్లిక్ చేయండి. మెన్యూకి నావిగేట్ చేసి ట్రాన్స్లేట్ని ఎంచుకొని ఏవైనా లోపాలు లేదా హెచ్చరికలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. బిల్డ్ అవుట్పుట్లో ఇది ఎర్రర్స్ మరియు వార్నింగుల సంఖ్యను చూపుతుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ పక్కన పేరు ఉన్న ఐకాన్ ఉంది. బిల్డ్ టార్గెట్పై క్లిక్ చేయండి. బిల్డ్ అవుట్పుట్లో టైమర్ యాజ్ ఏ కౌంటర్ నుండి హెక్స్ ఫైల్ని సృష్టిస్తోంది అని ప్రదర్శించబడుతుంది. కౌంటర్గా టైమర్ 0 ఎర్రర్లు 0 వార్నింగ్లు. సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ని ఎంటర్ చేసిన తర్వాత మైక్రో కంట్రోలర్ కిట్ను ఆన్ చేయండి. ఇప్పుడు USB కేబుల్ ఉపయోగించి ల్యాప్టాప్ను మైక్రో కంట్రోలర్ కిట్కి కనెక్ట్ చేయండి. కేబుల్ యొక్క ఒక చివరను ల్యాప్టాప్కు మరియు మరొక చివర మైక్రో కంట్రోలర్ కిట్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లోని విండోస్ను క్లిక్ చేసి కోడ్ను బర్న్ చేయడానికి ఫ్లాష్ మ్యాజిక్ అని టైప్ చేయండి. ఇప్పుడు స్టెప్ 1లో మైక్రో కంట్రోలర్ని ఎంచుకోండి. మైక్రో కంట్రోలర్ స్పెసిఫికేషన్ కిట్ నుండి కిట్ వరకు మారుతూ ఉంటుంది. ఇక్కడ మనము 89V51 RD2ని ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు కామ్ పోర్ట్ని ఎంచుకోవడం కోసం విండోస్పై క్లిక్ చేసి డివైస్ మేనేజర్ని టైప్ చేయండి. పోర్ట్లకు కామ్ మరియు LPT నావిగేట్ చేయండి మరియు పోర్ట్ నెంబర్ను తనిఖీ చేయండి. ఇక్కడ ఇది COM19. ఇప్పుడు ఫ్లాష్ మ్యాజిక్ను తెరవండి. కామ్ పోర్ట్ను COM19గా ఎంచుకోండి. ఇది కిట్ను బట్టి మారుతూ ఉంటుంది. బాడ్ రేట్ను 9600గా మరియు ఇంటర్ఫేస్ను నాన్ ISPగా ఎంచుకోండి. కిట్లో గతంలో చేసిన అన్ని ప్రోగ్రాంలను తొలగించడానికి బాక్స్ ఆఫ్ ఎరేజ్ ఆల్ ఫ్లాష్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ 3 ఫర్మ్వేర్కి వెళ్ళి సృష్టించిన హెక్స్ ఫైల్ను బ్రౌజ్ చేసి హెక్స్ ఫైల్ను ఎంచుకోండి. స్టెప్ 5కి నావిగేట్ చేసి స్టార్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ను కిట్లోకి డంప్ చేయడానికి మైక్రో కంట్రోలర్ కిట్లోని రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ పుష్ బటన్ గుర్తించండి మరియు మైక్రో కంట్రోలర్ కిట్లోని ఐసీ యొక్క పిన్ నెంబర్ని చూడండి. ఇక్కడ ఇది మైక్రో కంట్రోలర్ కిట్ యొక్క పిన్ 15 కనెక్ట్ చేయబడింది. అంటే పోర్ట్ 3 5వ పిన్ అంటే టైమర్ 1. ప్రోగ్రాం ప్రకారం పోర్ట్లను కనెక్ట్ చేయండి. కిట్లోని పోర్ట్లు, స్విచ్లు మరియు ఎల్ఈడీని గుర్తించండి. పోర్ట్లను కనెక్ట్ చేయడానికి FRC కేబుల్స్ ఫీమేల్ టు ఫీమేల్ను ఉపయోగించండి. ఇక్కడ పోర్ట్ 2 ఎల్ఈడీకి కనెక్ట్ చేయబడింది. పోర్ట్ 2ని ఎల్ఈడీకి కనెక్ట్ చేయండి.
కిట్లో ప్రోగ్రామ్ బర్నింగ్ను ప్రారంభించడానికి ఇప్పుడు రీసెట్ బటన్ను క్లిక్ చేయండి. బాహ్య స్విచ్కి నావిగేట్ చేయండి మరియు స్విచ్ను నొక్కడం ద్వారా ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ ఇవ్వండి. ఒకసారి స్విచ్ నొక్కినప్పుడు మనం చూడగలిగే విధంగా ఎల్ఈడీలు 00000001 స్థితిలో క్లాక్ పల్స్ యొక్క కౌంట్ను సూచించే స్థితిలో ఉంటాయి. ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ ఇవ్వటం ద్వారా కొనసాగించండి మరియు ఎల్ఈడీ స్థితిలో మార్పును చూడండి. క్లాక్ పల్స్ పెరిగే కొద్దీ ఎల్ఈడీ మారుతుంది. మ్యాక్సిమం మేము 11111111 FF వరకు మాత్రమే ఇవ్వగలము. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనం ఇవి నేర్చుకున్నాం. ఎక్స్టర్నల్ ఈవెంట్స్ను లెక్కించడానికి టైమర్ను కౌంటర్గా ప్రోగ్రామింగ్ చేయటం, 8051 మైక్రోకంట్రోలర్ను ఉపయోగించి ఎక్స్టర్నల్ ఈవెంట్లను లెక్కించడానికి కౌంటర్గా టైమర్ డివైస్ చూసినందుకు కృతజ్ఞతలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.